ఎవరైతే నీతి మార్గములోనికి అనేకులను త్రిప్పుతారో, ఇక్కడ సమరయ స్త్రీ చేసిందేంటి? మురికి నీటి బిందువుగా ఉన్నటువంటి ఆమె ఆ రోజు ప్రభువును కలుసుకొని జ్ఞానము పొందుకొని ఆమె వెళ్ళి అనేకులను నీతి మార్గము తట్టుకు త్రిప్పడము ద్వారా మరుసటి రోజు ఉదయానికి ఆమె ఆ ప్రకాశించేటువంటి స్టార్గా మార్చబడింది. అవును కదా? మరి ఈరోజు మీలో ఎవరైతే ఈరోజు నా బ్రతుకు బాగోలేదు, నా స్థితిగతులు బాగోలేవు, నేను పాడైన పాత్రగా ఉన్నాను, నా జీవితంలో దుర్వాసన వస్తుంది, నాలో నుంచి ప్రతి విధమైన బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నేను అనేకమైనటువంటి విషయాలలో చిక్కుబడిపోయి ఉన్నాను, నా జీవితం ఇక మారదు అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే, నిజంగా ఈ భూగోళం ఒక రథచక్రం మీద తిరుగుతూ ఉన్నట్లయితే భూగోళ రథచక్రాలను కూడా ఆపి సూర్యచంద్రులను తన స్థానములో ప్రార్థన ద్వారా ఉంచిన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నమ్మి విశ్వసించి నీవు ప్రార్థన చేస్తే ప్రార్థన నీ రూపాన్ని మారుస్తుంది, ప్రార్థన నీ డిజిగ్నేషన్ని మారుస్తుంది, ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది, ప్రార్థన ప్రతి విధమైన బంధకాల నుంచి నిన్ను విడిపిస్తుంది.